అదే రకంగా కేబినెట్ మినిస్టర్ గారు ఏం దయచేసి పాల్వాయి హరీష్ గారు వినండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ఎస్ 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 అధ్యక్ష టుడే ఇస్ అన్ హిస్టారిక్ డే. ఈరోజు రాష్ట్ర ప్రజలు మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష, బాబు జగజీవన్ రామ్ని. ఈ ఐకాన్స్ సమాజానికి, యువతకు, సోషల్ జస్టిస్కు ఒక ఇన్స్పిరేషన్ అధ్యక్ష. బాబాసాహెబ్ గారు ఒక కోట్ చెప్తాను అధ్యక్ష నేను. We must remove all the barriers to the social and economic upliftment of the scheduled caste if we are to progress as a nation. A society that does not care for the oppressed is a society that is destined to fail. ఇంత గొప్పగా వారు కోట్ చేశారు అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు అధ్యక్ష, ఈరోజు హిస్టారిక్ డే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వారి నిబద్ధత, కమిట్మెంటు ఒక ప్రతిఫలము. ఉప ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు గౌరవ సబ్ కమిటీ సభ్యులకు, వీరందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో ఈ సభలో మనము February 4th as a day of social justice అనుకున్నాం అధ్యక్ష. On the floor of the House, Honorable Chief Minister has announced February 4th as Social Justice Day. ఎందుకంటే ఆ రోజే బీసీ కులగణకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి అంశాల నీడ ప్రస్తావించి ఆ రోజు జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, రాజకీయాలలో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. 1955 సివిల్ రైట్స్ యాక్టే కానీ, 1989 SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్టే కానీ, ల్యాండ్ రిఫార్మ్సే కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్టే కానీ, రైట్ టు ఎడ్యుకేషనే కానీ, సబ్ ప్లానే కానీ, చివరగా తెలంగాణ కూడా అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ ఒక హిస్టారిక్ నిర్ణయము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదంటే కేటగరైజేషన్ అధ్యక్ష, వర్గీకరణ అధ్యక్ష. వందల సంవత్సరాల చరిత్ర అధ్యక్ష, ప్రపంచ సాంఘిక చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ద సొసైటీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు ఏదో రకంగా వివక్ష అధ్యక్ష. రేషియల్ డిస్క్రిమినేషనే కానీ, జెండర్ డిస్క్రిమినేషనే కానీ, క్లాస్ డిస్క్రిమినేషనే కానీ, స్లేవరీయే కానీ ప్రపంచంలో ఉంటే, మన దేశంలో, మన సమాజంలో ఆనాడు కుల వ్యవస్థ, మహాత్మా గాంధీ గారు చెప్పారు, ద కాస్ట్ సిస్టమ్ ఈజ్ ఏ సోషల్ ఈవిల్ దట్ హ్యాస్ డివైడెడ్ అండ్ వీకెండ్ ద ఇండియన్ సొసైటీ. ఇట్ వాజ్ మెయిన్లీ డివైడెడ్ ఆన్ కాస్ట్. ఈ కుల వ్యవస్థని మనము చతుర్వర్ణ వ్యవస్థ అంటుంది అధ్యక్ష. కానీ ఈ కుల వ్యవస్థ రాను రాను దిగజారుకుంటూ పంచమ వ్యవస్థగా మారింది అధ్యక్ష. ఎవరి పంచములు అంటే అస్పృశ్యతకు, అన్టచబిలిటీకి గురైన వారు అధ్యక్ష. వాళ్ళ వృత్తులేంటి? సఫాయి కర్మచారులు, చర్మకారులు, పారిశుద్ధ్య పనులు, సమాధుల తవ్వకము, యాచక వృత్తి, వ్యవసాయ కూలీలు,
నేత పని, పూజారులు, జోస్యం చెప్పేవారు. ఇలాంటి వృత్తులలో తరతరాలు మునిగిపోయారు అధ్యక్ష. దీనికి ప్రతిస్పందననే ఆనాడు సోషల్ మూమెంట్, సామాజిక ఉద్యమాలు, ఎన్నో సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో. అందులో ప్రధానంగా డిప్రెస్ క్లాస్ మూమెంట్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ డిప్రెస్ క్లాస్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము సమానత్వము, ఆత్మగౌరవము, సమాజంలో మా హక్కు, మా గుర్తింపు మాకు రావాలని చెప్పేసి. అధ్యక్ష, దీని ప్రతిఫలమే ఆనాడు ఓ పూనా ప్యాక్టు, 1931లో మొదటిసారి కులగణన. ఆనాటి బ్రిటిష్ రాజ్యంలో డాక్టర్ జేహెచ్ హటన్, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, has framed a list of depressed classes. 1935 Government of India Act, the depressed classes were recognized as scheduled castes. ఆ తర్వాత అధ్యక్ష 1936లో they were grouped as scheduled, they were listed as scheduled castes. ఇది చరిత్ర అధ్యక్ష. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ విత్ రిగార్డ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్, పర్టికులర్లీ ద ఎస్సీస్. 1950 నోటిఫైడ్ షెడ్యూల్ కాస్ట్ బేస్డ్ ఆన్ 96 ఆర్డర్. మన ప్రాంతంలో 1950లో మెడ్రాస్ స్టేట్లో 87 కులాలు, హైదరాబాద్ రాష్ట్రంలో 32 కులాలు. మళ్ళీ 1956లో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విజం. ఆనాడు 60 కులాలు, కామన్గా 4 కులాలు 3 ప్రాంతాలకు, 28 కులాలు తెలంగాణకు, 28 కులాలు ఆంధ్రకు. 1976లో 59 కులాలు. 2002లో మళ్ళీ సవరణ, పంబాల మర్జ్ విత్ కొప్పుల వాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రము, ఆనాడు గొడగలి కమ్యూనిటీ మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో లేదు కనుక దాన్ని తొలగించండి అధ్యక్ష. ప్రధానంగా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సోషల్ జస్టిస్ మీద అందరూ మాట్లాడతారే, వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్? The concept of creating a fair and equal society where everyone has equal rights, samana hakkulu, opportunities, avakashalu, and access to resources, vanarula labhyata, and justice, న్యాయం. దీన్ని సంపూర్ణంగా విశ్వసించింది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పూలే గారు, జగజీవన్ గారు. అలాంటి గొప్ప నాయకులు, దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సోషల్ జస్టిస్. Baba Saheb Ambedkar, he dedicated his life for elimination of caste and upliftment of marginalized communities. His visionary efforts played a very crucial role in getting the fundamental rights, reservations. Reservation ఇందులో విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా. అధ్యక్ష, ఈ మూడిట్లో అన్నిట్లో ముఖ్యమైనది విద్య. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ద సొసైటీ టు చేంజ్, గ్రో, బికమ్ వైబ్రెంట్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ కల్చరల్ చేంజ్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్. సర్వము విద్యలో ఉంది. విద్యావంతుడు కావాలి, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని వేస్తుంది, అకౌంటబుల్ వస్తుంది, కల్చరల్ చేంజ్ వస్తుంది, అండ్ డెమోక్రసీ బికమ్స్ మోర్ వైబ్రెంట్. దిస్ ఈస్ ద బేసిక్ టూల్ ద ఇండియన్ సొసైటీ నీడ్స్, అండ్ దిస్ ఇస్ ద బేసిక్ టూల్ అణగారిన కులాలు, ఈ వర్గాలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు
కావలసింది అన్నిట్లో మొదలైంది, అన్నిట్లో మొట్టమొదటిది ప్రమాణాలతో కూడిన విద్య, దాంతో సహా నైపుణ్యం అధ్యక్ష. ఇక ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఉంటుంది, పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి మనకు. కేటగరైజేషన్ చరిత్ర అధ్యక్ష 1950, 1965. 1965లో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has constituted a committee called Lokur Committee. This Lokur Committee, the purpose of this Lokur Committee was for revision of the list of SCs and STs, to study the results of reservation in the last 15 years. ఆ రిజర్వేషన్ యొక్క ప్రతిఫలాలు గత 15 సంవత్సరాలు ఏ రకంగా ఉన్నాయని దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పింది అధ్యక్ష. వారి అబ్జర్వేషన్స్, మేజర్ అండ్ పొలిటికలీ ఆర్గనైజ్డ్ ఎస్సీ కమ్యూనిటీస్ which are politically organized were receiving a major share of the benefits. Marginalized SC communities were being left behind. ఈ రకంగా నష్టం జరిగింది అధ్యక్ష. వారి రికమెండేషన్ టు ఎన్ష్యూర్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాన ప్రయోజనాలు, సమాన పంపిణీ అమంగ్ ఆల్ ద ఎస్సీస్, ద కమిటీ రికమెండెడ్ ఫర్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ 1965. ఆ తర్వాత మొదటి రాష్ట్రం దేశంలో ఎక్కడైతే కేటగరైజేషన్ జరిగింది అది పంజాబ్ రాష్ట్రము, ఆ తర్వాత హర్యానా, ఆ తర్వాత తమిళనాడు అధ్యక్ష. ఈ యొక్క అసమానతలు పెరగడం వల్ల అణగారిన వర్గాలలో, కులాలలో అభద్రత చోటు చేసుకొని ఆందోళన, మా హక్కులు మాకు కావాలి, మా వాటా మాకు కావాలి, మా గుర్తింపు మాకు కావాలి అనే ఉద్యమం మొదలైంది అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలలో ప్రధానంగా ఇది మిడ్ ఆఫ్ 1990s ఈ ఉద్యమం మొదలై వర్గీకరణ ఉద్యమం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. దీనిపైన ఆ రోజు ప్రభుత్వం స్పందించి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసింది. The then government constituted Ramchandra Raju Commission to study the demand for categorization. What are the recommendations? Justice Ramchandra Raju has recommended for categorization of the entire Dalit groups into 4 categories: A, B, C and D. What was the basis? Number one, intersect backwardness. ఇంటర్సెప్ట్ బ్యాక్వర్డ్స్ అంటే కులాల మధ్య వెనుకబాటుతనం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జనాభా, ఈ 4-5 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు కమిషన్ రికమెండ్ చేసింది అధ్యక్ష. ఆనాటి జనాభా 77 లక్షలు. సెన్సస్ ఏది తీసుకున్నది 1981 అధ్యక్ష. 1996-97లో రిపోర్ట్ సబ్మిట్ చేసిన దెన్ కమిషన్ హాజ్ నాట్ టేకన్ అప్ 1991 సెన్సస్ బట్ ఇట్ హాజ్ టేకన్ అప్ 1981 సెన్సస్. వాట్ ఇస్ ద మేజర్ రీజన్? ద రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డ్ టు ద లేటెస్ట్ కాస్ట్ సెన్సస్. కనుక 1981 సెన్సస్ తీసుకునేసి దానికి అనుకూలంగా, దాని ఆధారంగా ఈ వర్గీకరణ కేటగరైజేషన్ జరిగింది అధ్యక్ష. ఆనాడు 4 వర్గాలు: SCA రెల్లి అండ్ సబ్ కమ్యూనిటీస్, SCB మాదిగా అండ్ సబ్ కమ్యూనిటీస్, SCC మాలా అండ్ సబ్ కమ్యూనిటీస్, SCD ఆది ఆంధ్ర అండ్ సబ్ కమ్యూనిటీస్. వాట్ ఇస్ ద రిజర్వేషన్? గ్రూప్ A 1%, గ్రూప్ B 7%, గ్రూప్ 3 6%, గ్రూప్ D 1%, టోటల్ 15% అధ్యక్ష. ఇందులో ప్రధానంగా ఒక ప్రిన్సిపల్ని అడాప్ట్ చేశారు అధ్యక్ష. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లోనే ద గ్రూప్ 1, ద రెల్లి అండ్ అదర్ కమ్యూనిటీస్, దిస్ వాజ్ ద లోయెస్ట్ ఇన్ సోషల్ ప్రొఫెషన్, వాజ్ గివన్ 1%. Even the proportion is 0.25% of the reservation
yet they were given additional reservation of 0.75%. 0.75%, this is the preferential treatment, which is nothing but recognizing the backwardness of those communities. అధ్యక్ష, గ్రూప్ డిలో ఆది ఆంధ్ర అని 3 కమ్యూనిటీలు అధ్యక్ష, వారికి 1% ఇప్పుడు అధ్యక్ష. 2004లో ఆనాడు సుప్రీంకోర్టు ఈ క్లాసిఫికేషన్ కేటగరైజేషన్ చెల్లదని చెప్పి ఓ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 2004లో ఇదే అసెంబ్లీలో ఓ తీర్మానం రిక్వెస్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ఫేవరబుల్ మెజర్స్ ఫర్ క్లాసిఫికేషన్. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ని అపాయింట్ చేసింది. ఉషా మెహ్రా కమిషన్, వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ఉషా మెహ్రా కమిషన్? All the sections got justice in SC classification. Therefore, again, SC classification or categorization is necessary. It recommended for amendment to the Article 341. ఇది చరిత్ర అధ్యక్ష. ఆ తర్వాత మనకు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది చాలా పాత కేసు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నిర్ణయం అధ్యక్ష, సుప్రీంకోర్టుల సీనియర్ అడ్వకేట్ని, కౌన్సిల్ని నియమించడము, డెలిగేషన్ రూపంలో మా గౌరవ శాసనసభ్యులు మేమందరం కలిసిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఓ స్టాండ్ తీసుకున్న అధ్యక్ష, వీఆర్ ఫర్ కేటగరైజేషన్, వర్గీకరణకు అనుకూలం ఉన్నాం, వర్గీకరణ వాదన సుప్రీంకోర్టులో వినిపించాలి అని చెప్పి 1/8/2024 August 1, ఇట్స్ a landmark judgment. 7 bench judges and judgment in favor 6-1. It was a landmark judgment. Supreme Court అన్నది, the court emphasized that the states can implement classification or categorization. So what are the steps taken by the government, Adhyaksha? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఓ సబ్ కమిటీని వేయడము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన, గౌరవ మంత్రులు, నేను కో చైర్మన్గా, ఈ సబ్ కమిటీ 4-5 సిట్టింగ్స్ తర్వాత సిఫారసు చేసింది అధ్యక్ష, that one man dedicated commission should be appointed. 10వ తేదీ అక్టోబర్లో 1 man commission was appointed, headed by retired Judge Justice Shamim Akhtar. February 3, the committee submitted the report. February 9, next day, within 24 hours, the cabinet approved, the papers were laid on the floor of the house. The entire process after the pronouncement of judgment was completed within 6 months, Adhyaksha. Dedicated commission ku terms of reference ఇవ్వడం జరిగింది అధ్యక్ష. The commission has interacted with more than 8,000 individuals. The commission has received about 8,693 representations. The commission submitted a report consisting of 199 pages. The entire committee recommendations were based on the essence of Supreme Court judgment. And the government in toto has accepted, except one recommendation called the creamy layer. The observations of the commission with regard to the judgment of the Supreme Court, Adhyaksha, is chala mukyam, Adhyaksha. The Honorable Apex Court considered socio-economic realities faced by different groups, specified communities within the scheduled caste, and acknowledged that these realities warrant differential treatment. Differential treatment. These most backward communities which have been
at the disadvantageous position need differential treatment. The Honorable Supreme Court emphasized that one size fits all approach. Chala goppaga cheppindi Supreme Court. One size fits all approach. One size fits all. That approach to reservation often results in inequitable distribution of benefits. One size fits all. దానికి నిర్వచనం చెప్పింది అధ్యక్ష. The Honorable Supreme Court also worded note of caution. The Honorable Supreme Court also worded a note of caution that any misuse of the process can be subjected to judicial review. Any misuse of the process can be subjected to judicial review, which acts as a robust check against political manipulations. ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోకుండా సుప్రీంకోర్టుకు అథారిటీ ఉన్నది. మీరే నిర్ణయం తీసుకున్నా we have the power to go for a judicial review. The preferential treatment is nothing but, what is the definition of preferential treatment? The preferential treatment is nothing but aimed at ensuring social justice and equitable distribution of benefits among all the subjects, all the groups. ప్రధానంగా సుప్రీంకోర్టు అన్న విషయాలు అధ్యక్ష కమిషన్ చెప్తున్నది. The scheduled castes are not homogeneous. They are heterogeneous. The subclassification within the SCs does not violate Article 14, Article 341. The court emphasized that while states can implement subclassification, categorization must be based on empirical data. Entire categorization process should be based on empirical data. So what is the empirical data? What is the definition of empirical data? జనాభా, అక్షరాస్యత, వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక స్థితిగతులు, సోషల్ కండిషన్. సో ప్రధానంగా వర్గీకరణ, categorization or classification is based on empirical data. And preferential treatment which means protecting, giving more leverage to the most backward communities among the Dalits, among the SCs. The major recommendation of the commission, it is based on 2011 census. The population 52,17,768. The communities 59 communities. ఇది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. Why not 2 groups? Why not 4 groups? Why 3? It is not practically what the commission has said. It is not practically to classify scheduled castes into 2 groups due to social, economic conditions and historical background. Dividing the SC community into 2 groups, this again result in developed and underdeveloped, will lead to imbalances and inequalities. అదే రకంగా according to empirical data, there are no difference among the scheduled castes at the level of group 4. At the level of group 4, not much of empirical data is there to create into 4 groups. Therefore, the commission recommended 3 group classification, group 1, group 2 and group 3. This will achieve equitable resource distribution and social justice. అధ్యక్ష, 3 గ్రూపులుగా ఏర్పాటు చేయడం. గ్రూప్ 1, మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్డ్. మోస్ట్ సోషల్లీ, economically and educationally disadvantaged, overlooked communities or the castes. ఎన్ని కమ్యూనిటీస్, ఎన్ని కాస్ట్లు? 15 కాస్ట్లు. జనాభా ఎంత? 1,71,625. Percent of reservation is 1%. The original reservation to this community should be 0.45 to 5% if it is proportionate to the population. But the reservation has been given to the tune of 1%. Means 0.5% additional reservation has been given to group 1, which is called the
which is Vesulubatu, preferential treatment, more scope to this community to grow. The most backward communities ఇందులో ఉన్నాయి అధ్యక్ష. Group 2, moderately benefited caste, 18 communities with a population of 32,74,377, 9% reservation. Group 3, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాల అధ్యక్ష 66, పాపులేషన్ 17,71,766, 5% రిజర్వేషన్. Recruitment, preferential approach. Vacancies notified and unfilled in Group 1 should be filled by Group 2. Vacancies unfilled in Group 2 should be filled by Group 3. Roster points fixed for SC communities. Creamy layer recommended. Government decisions దగ్గర 4/2/2020లో Cabinet approved the recommendation related to classification, categorized into 3 groups. Cabinet rejected the creamy layer. Telangana has 59 SC communities. Population of 52,17,768. But the categorization has affected only 1,78,914. The categorization has affected not the entire SC communities or 59 communities, not the 52 lakhs and odd population. It has affected only 1,78,914 among the SCs, and the group is 24 communities plus a newly added 2 communities. Those are Vulvan and Yatala, which were added in 2002. So, ఈ వర్గీకరణ అనేది ఎంత జనాభాకి ఎఫెక్ట్ అయింది అంటే 52 లక్షలు కాదు, 1,78,914. ఎంత పర్సెంటేజు? 3.43%. 3.43%. The population 1,78,000, and the communities affected are the old communities in the erstwhile the list 24 plus the 2 communities which were added in 2002, Yatala and Vulvan అధ్యక్ష. మనకు ఒక ఆలోచన వస్తుంది. ఆనాడు జస్టిస్ రామచంద్రరాజు గారి గ్రూప్లో రెల్లి అండ్ అదర్ కమ్యూనిటీస్, ఆనాటి జనాభా కమ్యూనిటీస్ది ఏ గ్రూప్లో 1,33,000 ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2011 సెన్సస్ తీసుకుంటే వారి జనాభా, ఆ 12 కులాల జనాభా కేవలం 13,000. అదేవిధంగా డి గ్రూప్ తీసుకుంటే, ఆది ఆంధ్ర గ్రూప్ తీసుకుంటే ఆనాడు జనాభా 7,13,000 ఉంటే, ఈనాడు వారి జనాభా తెలంగాణ రాష్ట్రంలో 6,716. 6,716. ఎక్కడ 7,13,000, ఎక్కడ 6,716? ఆనాడు ఏ గ్రూప్లో 1,13,000 ఉంటే రెల్లి గ్రూప్లో ఈనాడు 13,000. So categorization was based, Group 1, on social backwardness. What are the principles adopted? Based on the social backwardness. సామాజిక వెనుకబడతనం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, అదనపు ప్రయోజనము. Particularly these communities which are into the profession of sanitation work, begging and nomadic activity. Among these communities, the lowest literacy rate is of Buduge Jangal. Lowest literacy rate is of Buduge Jangal. And their population in Telangana, as per 2011, is 1,11,000 and odd. The least literate community are Buduge Jangal. And this Group 1 communities profession, as I have already mentioned, it is pitiable. Therefore, a preferential treatment should be given to them.
Therefore, instead of 0.5%, 1% reservation. That means additional 0.5% reservation has been given to Group 1. అదే రకంగా Group 2, 18 కులాలు, overall 9%, their population is 34 lakhs, 6,708. And C group, the population is 17 lakhs, 71,682, 26 castes, 5% reservation. They fall under కొద్దిగంత మెరుగైన ప్రయోజనాలు. 5% reservation proportionate to the population, అధ్యక్ష. Categorization is not the ultimate solution. వర్గీకరణ అనేది it is not the ultimate solution. It is one of the instruments for betterment of these communities. It also needs financial assistance. It also needs skill development like subplan. They also need an industrial policy. They need outsides. They need quality education with skill development. ఈ రకంగా ఉంది అధ్యక్ష. తో ఇందులో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలంటే అధ్యక్ష, మన కొన్ని 2-3 అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఆనాడు ఏ గ్రూప్లో ఉన్నాయి, ఈరోజు బి గ్రూప్లోకి ఎందుకు వచ్చినాయి? బి గ్రూప్లో ఉన్నాయి, ఏ గ్రూప్లోకి ఎందుకు పోయినాయి? డి గ్రూప్లో ఉన్నాయి, సిలోకో ఏలోకో బిలోకో ఎందుకు వచ్చినాయి అనేది ఒకటి. ఆనాడు జస్టిస్ రామచంద్రరాజు గారు చేసిన సిఫారసులు ఇంప్లిమెంటేషన్, తర్వాత ఈరోజు డెడికేటెడ్ కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు రికమెండ్ చేసింది. ఒక్కసారి మనము దీన్ని కూడా అధ్యయనం చేయాలి. ఆనాడు రెల్లి గ్రూపు 12 కులాలు ఉంటే ఈరోజు 4 కులాలు ఈరోజు గ్రూప్ 1లో ఉన్నాయి. కారణం ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ కాలేదు. దే నీడ్ అడిషనల్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఆ 4 కులాలు గతంలో ఏ గ్రూప్లో ఉన్న 4 కులాలు బావురి, చచాటి, మెహతర్, సప్రు. టోటల్ పాపులేషన్ 7,269. They are continuing to be in Group 1. So what are the communities which got shifted from B to A for preferential treatment? What are those communities? B నుంచి, that is Beda Budugajangam, Dakkali, Jaggali, Kuplawanlu, Mang, Mangarodi, Matangi, Manne, Mundala, Samban, Masti. Masti 7 కులాలు ఫ్రమ్ బి గ్రూప్. సి నుంచి 3 కమ్యూనిటీస్, డి నుంచి 1 కమ్యూనిటీ అధ్యక్ష. అంటే దిస్ ఆల్ 15 కమ్యూనిటీస్ నీడ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డాటా. గ్రూప్ బి ఏలకెంచి 3 కమ్యూనిటీస్ వచ్చినాయి బీలకు. చండాల, దందసి, దోమ్, or you can call it Dombra, Paidi or Panu. Total population is 2,127. Below continuity communities are Padi, Arandotia, Bainla, Chamar Mochi, Chamar Ravidas or Chamar Rohidas, Chambar, Godari, Jambavulu, Madiga, Madigadastu, Mastin, Samagara and Sindolu. These are the communities related to Madigas. Their population is 32,71,000 and the percentage is coming to 99.91% of the population. Moododi Ellamulavaru from C group. D nunchi Panchamas. Their population is only 63. Only 63. కొత్తగా వచ్చిన 2 గ్రూపులు వలువన్, యాటల, వారి మొత్తం జనాభా 255.
So the B group, with a total population of 32,74,000, అందులో మాదిగాదు ఉపకులాలన్నీ కలిస్తే 32,71,000 with a reservation of 99.91%. Similarly, C group, ఏలకెళ్ళి 3 వచ్చినాయి. గాసి ఔరెల్లి, పాకి, తోటి. బీలకెళ్ళి ఒకటి వచ్చింది దోర్ with a population of 2,146. ఇక మిగతా అన్ని సిలో కంటిన్యూ అయినాయి. డీలకెంచి ఆది ఆంధ్ర, వారి జనాభా 2,289. మిత్తలాయల వారి జనాభా 3,000. ఇవన్నీ కలిసి 17 లక్షల అధ్యక్ష. సో ఇందులో మనము ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఒకటే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. గ్రూప్ 1 నిర్వచనం ఏంది? మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అండ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. So ultimately, categorization is concerned with 1,78,000 population, affecting 26 communities. These communities have been recognized, and most of the communities, 15 communities, have been recognized as most disadvantaged communities. ఈ కమ్యూనిటీస్కు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. మోడరేట్లీ బెనిఫిటెడ్, ఒక మోస్తరు, నెక్స్ట్ మెరుగు, ఈ రకంగా 3 వర్గాలుగా చేసి ఈ వర్గీకరణని ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అధ్యక్ష, బిఫోర్ ఐ కంక్లూడ్, మరొకసారి బాబాసాహెబ్ని కోట్ చేస్తాను అధ్యక్ష. It is disgraceful to live at the cost of one's self-respect. It is disgraceful to live at the cost of one's self-respect. Self-respect is the most vital factor in life. ఆత్మగౌరవం కన్నా మించింది ఇంకేది లేదు అధ్యక్ష. ఈరోజు ఓ 30 సంవత్సరాల కళ, 40 సంవత్సరాల కళ, మా వాటా, మా వెనుకబాటుతనము, మా ఆత్మగౌరవము, మాకు గుర్తింపు. అధ్యక్ష, categorization is not against any community. Categorization is not against any community. Categorization, as Baba Sahib always believed, Jagjiran Garu has always believed, is social justice. Absolutely social justice. And Congress always believes in social justice. 1/4/2024, 1/8/2024 జడ్జిమెంట్ వచ్చిన గంటన్నర లోపల ఐ ఇన్ఫార్మ్డ్ మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, సార్ ఇలా జడ్జిమెంట్ వచ్చింది, మీ కృషి, మీరు నియమించిన సీనియర్ అడ్వకేటు, మీ ప్రయత్నము, మీ కమిట్మెంట్కు ఈరోజు ఆ కమిట్మెంట్ సఫలీకృతమైంది. We request you to give a statement. అంటే he never hesitated. Within a span of 1 hour, 1.5 hours, he prepared a statement. On the floor of the House, within 1.5 hours, he has given a statement stating that this government is committed for categorization. This government will stand by the downtrodden, most disadvantaged groups. వారికి బాసటగా మేము ఉంటామని చెప్పి ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. ఈ యాక్ట్ వచ్చే వరకు బిల్ రూపంలోనే కానీ, యాక్టే కానీ, ఆర్డినెన్సే కానీ ఎక్కడ కూడా కొత్త నోటిఫికేషన్స్ ఉండవు. రెండవది, సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఎంటైర్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. And this government under Revanth Reddy Garu has never directed, we have not replaced a single word
or a point percentage in the commission report. It is totally clear. ఆనాటి కమిట్మెంట్ తర్వాత 40 రోజులలో ఒక సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ 2 నెలల్లో ఓ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రికమెండేషన్. మా ముఖ్యమంత్రి గారు ఆచి తూచి ఎలాంటి కాంట్రవర్సీ రాకూడదు, ఎందుకంటే మన కమిట్మెంట్ ఉన్నది, మాట ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నది. తెలంగాణ సమాజంలో ఈ జాతులకు చేయాలి మనం అనే ఉద్దేశంతో ఇమీడియట్లీ 1 మ్యాన్ కమిషన్ని నియమించడం, రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం, వారు 83 రోజులలో రిపోర్ట్ ఇవ్వడము, రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అందరు మంత్రులను కూర్చోబెట్టి చర్చించడం. నో, వీ షుడ్ నాట్ డిలే ఇట్. వీ షుడ్ నాట్ డిలే ఇట్ బికాజ్ వీఆర్ కమిటెడ్ టు ఇట్. డిలే విల్ సెండ్ ఎ రాంగ్ మెసేజ్. నెక్స్ట్ డేనే క్యాబినెట్లో ఆమోదము, మధ్యాహ్నము అసెంబ్లీలో ప్రవేశపెట్టడము. ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద లీడర్ రేవంత్ రెడ్డి గారు. సో నేను అనేది ఏంటంటే అధ్యక్ష, ఏ లీడర్ షుడ్ హ్యావ్ విజన్, ఏ లీడర్ షుడ్ హ్యావ్ కమిట్మెంట్, ఏ లీడర్ షుడ్ హ్యావ్ దట్ హ్యూమన్ టచ్. సో దిస్ ఇస్ అన్ హిస్టారిక్ డే. ఇందులో నేను ఒక రకంగా అదృష్టవంతునిగా భావిస్తాను. ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడము, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సప్లాన్ చేయడం, తెలంగాణ ప్రాంతం నుంచి దేశాన్ని నడిపించే కోర్ కమిటీని కూడా తెలంగాణ వాదన వినిపించడం, తర్వాత 3వ సువర్ణ అవకాశం నాకు రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు నాకు ఈ అవకాశం ఇవ్వడు. ఇది నేను అదృష్టంగా భావిస్తాను. దానికన్నా ముఖ్యం ఏంటంటే అధ్యక్ష, ఈ కాన్సెప్ట్లు అయితే మా ప్రభుత్వం పనిచేస్తున్నదో, టేక్ కేర్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్డ్ పీపుల్, దోస్ కమ్యూనిటీస్, దే నీడ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. అధ్యక్ష, ఆ సిద్ధాంతం, ఆ ప్రిన్సిపల్ పైనే మా ప్రభుత్వం పనిచేస్తున్నది అధ్యక్ష. భేషజాలు లేవు, యానిమాసిటీ లేదు, వర్గీకరణ అనేది టుడే ఎంత నీట్గా సుప్రీంకోర్టు చెప్పిందంటే, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డేటా అండ్ స్టేట్స్ హ్యావ్ ద పవర్స్. ఇంకో కామెంట్ కూడా ఇచ్చింది అధ్యక్ష, ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంప్లీట్ ఎంపిరికల్ డేటా, యట్ స్టేట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ సోషల్ జస్టిస్. ఇన్ టోటో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, essence of the judgment, 1 man commission, dedicated commission recommendations, except the creamy layer, entire recommendations of the commission has been brought in the form of a bill adhyaksha. So మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన చర్చ తర్వాత సభ ఆమోదిస్తుందని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.